హాయ్ హలో నమస్తే అస్సలం అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ గోంగూర మటన్. దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేస్తారు. దీనికి ఇంకొంచెం బెటర్ టేస్ట్ రావాలి అంటే నేను ప్రిపేర్ చేసినట్లుగా ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని చూడండి. ఈ స్టైల్లో మీకు తప్పకుండా నచ్చుతుంది. మరి ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా చాలా టేస్టీగా ఉండే ఈ మటన్ గోంగూర కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దానికోసం ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రంగా ఆకులు మాత్రమే తీసుకుని క్లీన్గా వాష్ చేసుకున్న 2 కట్టల గోంగూరని వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఆకు కాస్త మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఆకు మొత్తాన్ని బాగా కలుపుకొని దీనిలోకి 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. గోంగూర మటన్ కర్రీ టేస్టీగా రావాలి అంటే ఈ ప్రాసెస్ని అస్సలు మిస్ చేయకండి. ఈ ప్రాసెస్ని కనుక మిస్ చేశారు అంటే గోంగూర మటన్ కర్రీ టేస్ట్ అయితే మారిపోతుంది. గోంగూరని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవడం వల్ల వాటర్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు గోంగూరని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఆకు అడుగు పట్టకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మెత్తగా కూడా అయిపోతుంది. చూడండి, ఇలా మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన 2 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు దీనిలోకి 1.5 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి శుభ్రంగా వాష్ చేసుకున్న 1 కిలో మటన్ని యాడ్ చేసుకోవాలి. మటన్ని వేసుకొని ఆనియన్స్ అలాగే మటన్ని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్టు, 1.5 స్పూన్ల కారం, 1 టీ స్పూను గరం మసాలాని వేసుకొని వీటన్నింటినీ 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, కారం, మసాలా వేసిన తర్వాత ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మటన్కి ఉప్పు, కారం, మసాలా బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, మటన్లో నుంచి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనిలోకి 1.5 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మటను 90% ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఒక 20 మినిట్స్ ఉడికించుకోవాలి. మటన్ కర్రీ టేస్టీగా రావాలి అంటే ఓపికగా నిదానంగా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకుంటేనే మటన్ పీసెస్కి మసాలా అంతా బాగా పట్టి కర్రీ టేస్టీగా ఉంటుంది. ఒక 20 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ముందుగానే ఫ్రై చేసుకున్న గోంగూర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మటను గోంగూర 2 బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. పులుపు మీ రుచికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ కూడా అవసరం అనిపిస్తే యాడ్ చేసుకోండి. అన్నీ ఇప్పుడే ఈ కన్సిస్టెన్సీలోనే చెక్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి సన్నగా చాప్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఏ కర్రీని ప్రిపేర్ చేసుకుంటున్నా కొత్తిమీర వేసిన తర్వాత ఫైనల్గా కుక్ చేసుకునే ఈ 10 నిమిషాలు కర్రీకి మంచి టేస్ట్ని తీసుకొస్తాయి. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది. కర్రీ గ్రేవీ కూడా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా ఒకసారి కలుపుకొని ఇంకా వేడిగా చాలా యమ్మీగా ఉన్న గోంగూర మటన్ కర్రీని సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ కర్రీ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.